శాంతి ప్రసాద్ గారు ఇప్పుడు చెప్పినట్లుగానే వాస్తవంగా ఈ సర్వేల పేరుతో వీళ్ళు వచ్చేటివన్నీ కూడా బోగస్ అనేటువంటిది ఆల్మోస్ట్ ఆల్ ప్రజలందరికీ కూడా ఏదో కొన్ని వరకు బాగానే ఉంటాయి కానీ ఇప్పుడు ముందుగా వచ్చేటివంతా కూడా పెయిడ్. ఎందుకంటే ఎలక్షన్స్ లో కూడా మనం చూస్తూనే ఉంటాం, మొత్తం పెద్ద వార్త రాసింటారు ఒక ఎమ్మెల్యేది, కింద ప్రకటనార్థనం అని చెప్పేసి రాసేసింటారు. అది అందరికీ ఇప్పుడు తెలుసు. కాబట్టి ఈ సర్వేల విషయంలో అనుకునేటువంటిది కాకపోవచ్చు, కానీ ఏ పద్ధతిలో రావాలి అనేటువంటి ఒక విషయంలో ఆలోచన చేస్తే ఎక్కడ చూసినా కూడా డెవలప్మెంట్ అనేటువంటిది అసలు జరగలేదు. అంటే డెవలప్మెంట్ లేకున్నా కూడా ప్రజలు ఓటేసేటువంటి యొక్క స్థాయికి ఆంధ్ర ప్రజలు దిగజారారా అనేటువంటిదే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. రోడ్లు సరిగా లేవు, ప్రాజెక్టులు పూర్తి కాలేదు, ఎక్కడ రాయలసీమలో కానీ కరువు ప్రాంతాల్లో కానీ ఎక్కడ కానీ ఎటువంటి పరిస్థితులు కూడా ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ఎక్కడ కూడా చాలా చిన్న చిన్న పనులు కూడా పెండింగ్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిండేటువంటి పథకాలతో తప్ప ఇంకా ఏ పనులు కూడా రాష్ట్రంలో పెద్దగా జరగడం లేదు. ఇది అందరూ కూడా గమనిస్తున్నారు. ఈ గమనంలో కూడా వైఎస్ఆర్సీపీ వస్తుంది అనుకుంటే రెండు జరగాలి. మామూలుగా గతంలో ఏ విధంగా అయితే ఆంధ్ర ప్రజలు పొరపాటు చేశారో, ఎమర్జెన్సీ అప్పుడు 42కు 41 ఎంపీ సీట్లు ఎట్లా ఇచ్చారో అటువంటి పొరపాటు ఇప్పుడైతే జరగదు అనుకుంటున్నా. ఎందుకంటే అప్పట్లో సోషల్ మీడియా పెద్దగా లేదు. ఈ రోజు ప్రజలందరికీ కూడా తెలుసు, మీడియాలో అనేక ఛానల్స్ ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా తెలుగు ఛానల్స్ లో ఉండేటువంటి న్యూస్ ఛానల్స్ ఆంధ్రాలోనే ఉన్నాయి. కాబట్టి అన్నిట్లోనూ రకరకాల ప్రచారాలు వస్తాయి. అయితే దురదృష్టం ఏంటంటే ఈ దుష్ప్రచారాలు ఎక్కువైన కారణంగా భారతీయ జనతా పార్టీ మీద ఉండేటువంటి మంచి అభిప్రాయాన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళలేకపోతున్నాం. దురదృష్టవశాత్తు మా పార్టీలో కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఇంటింటికి మేము వెళ్తున్నాం తప్ప వీళ్లు చూపించేటువంటి విధంగా మేము పెద్దగా చూపించలేదు. మొన్ననే మేము ఈ వికసిత్ సంకల్ప యాత్ర ఎక్కువైనప్పుడు నేను కొన్ని గ్రామాల్లో పాల్గొన్నాను. నేను కూడా ఒక ప్రేక్షకునిలాగా ఉన్నా. కొన్ని అంటే నాకు సంబంధం లేని చోట్లకు కూడా నేను వెళ్ళాను. ప్రేక్షకునిలాగా ఉంటే మధ్యలో కూర్చున్నప్పుడు చర్చ జరుగుతోంది. ఇవన్నీ జగనన్నవి కాదా, మోడీ గారు ఇచ్చిండేటువంటివి ఇవి అనేటువంటి మాటలు కూడా మనం వింటూ ఉన్నాం. అంటే వాస్తవంగా ప్రజల్ని మీడియా ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, ప్రకటనల ద్వారా కానీ, పేర్ల ద్వారా కానీ, ఇప్పుడు అమ్మ ఒడి అనేటువంటిది ఉంది, దానికి మ్యాక్సిమం ఫండ్స్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సర్వశిక్ష అభియాన్ నుంచి వస్తుంది. అలాగే వీధి వ్యాపారాలకు ఇచ్చేటువంటిది టోటల్, కానీ దాని పేరు కూడా జగనన్న అని ఉంది. ఇళ్లకు సంబంధించి 1,80,000, దాని పేరు కూడా వీళ్ళు వైఎస్ఆర్ ఇటువంటి పేర్లు పెట్టుకున్నారు. కాబట్టి ఆ ప్రజల అమాయకత్వంలో ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం ఇప్పుడు చేస్తున్నటువంటి పని ప్రతి పంచాయతీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత నిధులు వచ్చాయి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంత నిధులు వచ్చాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిండే నిధులను కూడా ఏ విధంగా పాత బకాయిల పేరుతోనో, కరెంటు ఛార్జీల పేరుతోనో, ఇంకో పేరుతోనో మొత్తం ఎట్లా తీసేసుకున్నారు.